హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేను కూడా మంచిగా ఉన్నా. ఈడేంది పూలన్నీ ఒక దగ్గర పోసి ఏం చేస్తుందా అనుకుంటున్నా. నేనైతే గణపతి కోసం అయితే పూలమాలను అయితే కూర్చుతున్నా. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు కూర్చున్నా గణపతి కోసం అని పూలమాల. ఎక్కువ ఈ మధ్యలో ఎప్పుడు కూర్చోలేదు, ఫస్ట్ టైం కూర్చుతున్నా ఇప్పుడు మళ్ళీ. నేనైతే అవన్నీ గుర్తుకొస్తా ఉండే, నేను దండ కూస్తున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ తోటి చేసిన వాళ్ళంతా. ఇక నేనైతే పూలమాల అయితే మంచిగా కూర్చున్నా. చాలా పెద్దగా వచ్చింది, కానీ వీడియోలో చిన్నగానే కనబడుతుంది, కానీ పెద్దగా కనబడ్డది. దండ మంచిగా వచ్చింది గణేషునికి, బొజ్జ గణపయ్యకు. ఇక మేమైతే సాయంత్రం అయితే పూజ మీద అయితే కూర్చున్నాం. పూజ మీద కూర్చోనికి ఫస్ట్ అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా. మేమైతే నైవేద్యాలు అయితే గణేష్ కాడ నైవేద్యము అంటే ఫస్ట్ అయితే ఏం గుర్తుకొస్తుంది, పులిహోర కదా. మేము కూడా పులిహోర చేసినాము. అలాగే స్వీట్ అయితే సీరా చేసినాము. అలాగే శనగలు కూడా ఉడకబెట్టినాము. అలాగే అరటి పండ్లు, బనానా ఇవన్నీ అయితే తీసుకెళ్ళినాం బొజ్జ గణపయ్యకు. మా పూజన అయితే మంచిగా మనశ్శాంతి ప్రశాంతంగా అయింది. మేమైతే ఈ నైవేద్యాలు అయితే తీసుకెళ్ళినాం. మీరు కూడా మీ గణేషుని కోసం ఏం నైవేద్యాలు తీసుకెళ్ళారో కామెంట్ చేయండి. అట్లే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. గణేషుని కాడికి నైవేద్యం